నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక తెలంగాణ న్యూస్లోకి వెళ్తే, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, మహ్మూద్ అలీ, పద్మారావు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పేరును ఖరారు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. బీఆర్ఎస్దే విజయం. సర్వే ఫలితాలను కేసీఆర్ వివరించారు. తరువాత ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్ సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ వెళ్లిపోయారు. కేటీఆర్, హరీష్ రావు, మహ్మూద్ అలీ ఉండిపోయారు. మాజీ మంత్రి హరీష్ రావు గత 3 రోజులుగా ఫామ్ హౌస్లోనే ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఇతర అంశాలపైన వరుసగా భేటీలు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం అంశంలో సీబీఐ లేఖలపైన చర్చ జరిగినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలపై ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఫైర్ అయ్యారు. బతుకమ్మ పాటను అగౌరవపరిచిన బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చెయ్యాలని అన్నారు. రాజకీయ కోణంతో బతుకమ్మ పాటను, పండుగను అగౌరవపరుస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ సంస్కృతిని, ఆడపడుచులని అవమానించారు. బేషరతుగా తెలంగాణ సమాజానికి, ఆడపడుచులకు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని అన్నారు. మీ ఇంటి ఆడపడుచులని గౌరవించని మీరు తెలంగాణ ఆడపడుచులని గౌరవిస్తామంటే ఎవ్వరూ నమ్మరు. బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుతుంటే కావాలని ఉద్దేశపూర్వకంగానే బతుకమ్మ పాటను అవమానిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గులను తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ బతుకమ్మని అవమానపరిచారు. సద్దుల బతుకమ్మతో ప్రారంభమైన ఈ బతుకమ్మ పండుగని వారి యొక్క పార్టీ ఆఫీస్లో బీఆర్ఎస్ పాట పెట్టి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ సంస్కృతిని, ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులని అవమానపరిచారు. దీనికి బీఆర్ఎస్ పార్టీ బేషెత్తుగా తెలంగాణ సమాజానికి, తెలంగాణ ఆడపడుచులకి మీ ముక్కు నెలకు రాసి క్షమాపణ చెప్పి తీరాల్సింది. మీ ఇంటి ఆడపడుచుని గౌరవించుకోలేని మీరు తెలంగాణ యొక్క ఆడపడుచులని గౌరవిస్తారని చెప్పి నమ్మడం కూడా అతిశయోక్తి. తెలంగాణ యొక్క సమాజాన్ని కావాలని రాజకీయ కోణంతో బతుకమ్మ పాటని అగౌరవపరిచే విధంగా, బతుకమ్మ యొక్క పండుగని అగౌరవపరిచే విధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా చేస్తే వారిని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. బాధ్యతగా ఇదొక దుర్మార్గంగా కేవలం తెలంగాణలో బతుకమ్మ పండుగ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటే చూసి ఓర్వలేని ఈ బీఆర్ఎస్ నాయకులు కావాలని ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ బతుకమ్మ పాటని కావాలని ఉద్దేశపూర్వకంగానే అవరపరుస్తూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులని క్షమించాల్సిన సమాజం. ఆదిలాబాద్లోని ఓల్డ్ హౌసింగ్ బోర్డ్ రామాలయం ఆవరణలో ఆదర్శదుర్గ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి జరిగిన బతుకమ్మ సంబరాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దంపతులు పాల్గొన్నారు. మహిళలు కోలాటం ద్వారా వారికి ఘన స్వాగతం పలికారు. ఎస్పీ దంపతులు బతుకమ్మకు పూజలు చేసి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పండుగలను ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కరీంనగర్లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు, ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. తెలంగాణ సాయుధ పోరాట వీరవణి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. భవానీ దీక్షా శిబిరం వద్ద కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఆత్మగౌరవానికి ఐలమ్మ ప్రతీక అని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం రోకలిబండతో భూస్వాముల దొరల గుండెల్లో గుబులు పుట్టించిన ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యాన్ని, పౌరుషాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటిచెప్పాయన్నారు. రైతులకు స్వరాజ్ ట్రాక్టర్లను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జీఎస్టీ రేట్ల సవరణతో సేల్స్ పెరిగాయని వెల్లడి. కరీంనగర్ స్వదేశీ వస్తువులనే వాడాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణల ఫలితంగా స్వరాజ్ సంస్థ ట్రాక్టర్ ధర 40,000 నుంచి 80,000 వరకు తగ్గిన నేపథ్యంలో పలువురు రైతులు వాటిని కొనుగోలు చేశారు. స్వరాజ్ ట్రాక్టర్స్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు
ఆయా ట్రాక్టర్లను కేంద్ర మంత్రి చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ట్రాక్టర్ నడిపి ఆయా రైతులతో డీలర్లతో మాట్లాడారు. ఒక్కో ట్రాక్టర్పై ఎంత ధర తగ్గిందని ఆరాదీశారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ట్రాక్టర్ ధర 10,50,000 ఉండగా ప్రస్తుతం 9,80,000కే వచ్చిందని, తద్వారా 70,000 ఆదా అయ్యాయని మక్తపల్లికి చెందిన రైతు అఖిల్ చెప్పారు. మానకొండూరు మండలం లింగాపూర్కి చెందిన అనిల్ కుమార్ అనే రైతు మాట్లాడుతూ జీఎస్టీ వల్ల నాకు 50,000 ఆదా అయ్యిందన్నారు. నుస్తలాపూర్కి చెందిన వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ తాను ట్రాక్టర్ కొనడం వల్ల 50,000 ఆదా అయ్యిందన్నారు. స్వరాజ్ ట్రాక్టర్స్ డీలర్ వెంకట్ మాట్లాడుతూ జీఎస్టీ తగ్గింపుతో స్వరాజ్కు చెందిన వివిధ రకాల ట్రాక్టర్లు ఒక్కోదానిపై సగటున 40,000 నుంచి 80,000 దాకా తగ్గింపు జరిగిందన్నారు. తద్వారా ట్రాక్టర్ సేల్స్ బాగా పెరిగాయని, రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారన్నారు. మన దేశంలో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా స్థానిక కంపెనీలు, చిన్న తరహా వ్యాపారాలు బలోపేతమవుతాయని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని బండి సంజయ్ తెలిపారు. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, డబ్బు దేశంలోనే చలామణి అవుతుందని పేర్కొన్నారు. జీఎస్టీ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను మీ చుట్టుపక్కన ఉన్న వారందరికీ వివరించాలని వారిని కోరారు. మానకొండ మండలం లింగాపూర్. నా పేరు అనిల్ కుమార్. ఇంతకుముందు ఒక ట్రాక్టర్ ఉంది, ఇప్పుడు ట్రాక్టర్ తీసుకున్నా. ఆ ట్రాక్టర్ ఇంతకుముందు 6,50,000 ఉండే, ఇప్పుడు జీఎస్టీ లాభంతో నాకు 6,50,000 పెంచుకొచ్చింది. జీఎస్టీ 50,000 రూపాయలు తగ్గిందండి అదనంగా మాకు. మోడీ గారికి, సంజయ్ గారికి ధన్యవాదాలు సార్. నా పేరు వెంకటేశ్వరరావు, ముస్లాంపూర్ గ్రామం, తిమ్మాపూర్ మండలం. నేను ట్రాక్టర్ జీఎస్టీ తగ్గింది కాబట్టి ట్రాక్టర్ తీసుకున్నాను. ఇంతకుముందు నేను తీసుకున్న ట్రాక్టర్ 8,50,000 ఉంటే ఇప్పుడు 7,80,000కి వచ్చింది. మోడీ గారు జీఎస్టీలో రేటు తగ్గించింది కాబట్టి తీసుకున్నాను. మోడీ గారికి ధన్యవాదాలు. నా పేరు అఖిల్, మక్తపల్లి మాది. జీఎస్టీ తక్కువ అవడం వల్ల నేను ట్రాక్టర్ తీసుకున్నా. 1,00,000 రూపాయలు సేవ్ అయినాయి. గతంలో 10,60,000 ఉండే, ఇప్పుడు నాకు 9,80,000 వచ్చింది. జీఎస్టీ తక్కువ చేయడానికి మోడీ గారికి ధన్యవాదాలు. నమస్తే, నా పేరు వెంకట్. నేను స్వరాజ్ ట్రాక్టర్ కరీంనగర్ డీలర్ అండి. జీఎస్టీ తగ్గిన తర్వాత ప్రతి ట్రాక్టర్ మీద సుమారుగా 40,000 నుండి 80,000 రూపాయలు రైతులకు మేలు జరుగుతుంది. అంతవరకు ధర తగ్గింది. 40,000 నుండి 80,000 రూపాయలు రేట్ తగ్గింది. సో దీనివల్ల మన రైతాంగానికి మేలు జరుగుతుంది, రైతులకు మేలు జరుగుతుంది. మరియు రైతు వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ రంగాలకి చాలా ఊతం జరుగుతుంది. అదేవిధంగా మాకు కూడా ట్రాక్టర్ సేల్స్ కూడా ప్రతి రైతు అఫోర్డ్ చేయగలుగుతాడు కాబట్టి మాకు కూడా వ్యాపారం పెరుగుతుంది. జిఎస్టీ తగ్గడం వల్ల జరిగిన మేలుకు మా ట్రాక్టర్ డీలర్స్ తరఫున, తర్వాత మా కరీంనగర్ జిల్లా రైతాంగాల తరఫున, రైతుల తరఫున కేంద్ర ప్రభుత్వానికి మరియు నరేంద్ర మోడీ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నగరంలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా నేటి జరగాల్సిన బతుకమ్మ కుంట ప్రారంభోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఈ నెల 28వ తేదీ ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ఉంటుందని హైదరాబాద్ కమిషనర్ శ్రీ ఏవి రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొంటున్న మహిళలు, ప్రజలు వర్షం వల్ల ఇబ్బందులు పడకూడదని నేటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసిందని తెలిపారు. ఈ నెల 28వ తేదీ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బతుకమ్మ కుంకను ప్రారంభించి నగర ప్రజలకు అంకితం చేస్తానని కమిషనర్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ ట్రైన్ని ఆపి తనిఖీలు చేశారు. ట్రైన్లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టారు. చెర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, ఘట్కేసర్ పోలీసులు తనిఖీలు చేశారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతోంది. నేర పరిశీలనలో పోలీసుల పనితీరు అత్యంత కీలకమైనది. కోర్టులో నిందితులకు శిక్ష పడేందుకు, బాధితులకు న్యాయం చేయడానికి వారు సమర్పించే ఛార్జిషీటు కీలకంగా మారుతోంది. కాని కొంతమంది పోలీసుల పక్షపాత ధోరణి, అలసత్వం బాధితుల పాలిట శాపంగా మారుతోంది. తాజాగా వెలుగు చెందిన ఓ కేసుకు సంబంధించిన విషయాలు హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల పనితీరుపై అనేక అనుమానాలు రేకెత్తించడంతో పాటు వారి పక్షపాత, నిర్లక్ష్య ధోరణిని తేటతెల్లం చేస్తూ బాధితుల నుంచే ఆరోపణలు ఎదుర్కొనేలా చేస్తోంది. సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సింప్లిఫైడ్ ఫైనాన్స్ సర్వీస్ అనే కంపెనీ, దాని యాజమాన్యంపై ఆర్థిక లావాదేవీల్లో అవకతమాలు జరిగాయనే ఆరోపణలపై 2016 మార్చి నెలలో గోపాలపురం పోలీస్ స్టేషన్లో పలు ఫిర్యాదులు అందగా, సంస్థ యాజమాన్యులైన టి కిషోర్ కూర్, కె శ్రీధర్లపై క్రైమ్ నెంబర్ 16/2016 మరియు 57/2016 కేసులు నమోదయ్యాయి. అదే నెలలో మరొక ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నెంబర్ 79/2016 నమోదయ్యి, దేవాదాయ శాఖలో గ్రూప్ 1 అధికారిగా ఉన్న
నాగరాజుతో పాటు సంస్థ యాజమాన్యుల భార్యలపై కూడా కేసులు నమోదు చేశారు సదరు పోలీసులు. అనంతరం పై 3 కేసులు హైదరాబాద్ సీసీఎస్ పోలీస్ స్టేషన్కి బదిలీ అవ్వడంతో క్రైమ్ నంబర్లు 123/2016, 124/2016 మరియు 125/2016 ఫైల్ చేసి సమగ్ర దర్యాప్తు అనంతరం 2017లో ఛార్జిషీటు దాఖలు చేశారు. క్రైమ్ నంబర్ 125 సీసీ నంబర్ 41/2017లో నంపల్లి 12 ఏసీఎంఎం కోర్టు డిసెంబర్ 2020లో నిందితులను నిర్దోషులుగా తేల్చింది. కాగా క్రైమ్ నంబర్ 124 సీసీ నంబర్ 217/2017లో సెప్టెంబర్ 2023లో తీర్పు వెలువరించిన కోర్టు 3 ప్రధాన నిందితులకు 5 సంవత్సరాల చొప్పున, 2 నిందితుల భార్యలకు 2 సంవత్సరాల చొప్పున శిక్ష విధించింది. ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన, కీలకమైన విషయమేమిటంటే ఈ తీర్పు ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించిన ఆధారంగా కాకుండా కేవలం జిరాక్స్ కాపీల సమర్పణ ఆధారంగా మాత్రమే ఇచ్చారనేది నిందితులుగా ఉండి బాధితులుగా మారినవారి ప్రధాన ఆరోపణ. కోర్టును తప్పుదోవ పట్టడానికి పలు అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ మన హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల పక్షపాత నిర్దాక్ష ధోరణి, ఈ కేసులో దర్యాప్తి అధికారిగా వ్యవహరించిన కెఎం కిరణ్ కుమార్ పలు చెక్కులు, ఎంఓయూలు, మెమోలు సాక్షుల నుంచి సేకరించమని చెప్పి వాటిని కీలక సాక్ష్యాలుగా చూపించడం జరిగింది. ఫిబ్రవరి 28, 2025న అపీల్లో భాగంగా గౌరవ 2 ఏఎస్జే న్యాయస్థానం ఒరిజినల్ డాక్యుమెంట్స్ సమర్పించాలని ఆదేశించగా వాటిని తాము ఎప్పుడూ కోర్టులో ఫైల్ చేయలేదని, తమ దగ్గరే సేఫ్ కస్టడీలో పెట్టారని, కాని తర్వాత అని పోయాయని నివేదిక ఇచ్చారు. అంతటితో ఆగకుండా తమ తప్పును దాచేందుకు తన తర్వాత దర్యాప్తు అధికారిగా వ్యవహరించి దురదృష్టవశత్తు మార్చి 2025లో మరణించిన అధికారి టిఎంఎన్ బాబ్జీకి డాక్యుమెంట్స్ అప్పగించామని కోర్టును తప్పుదోవ పట్టించే సమాచారమిచ్చారు సదరు అధికారి. అనేది 2016 సంవత్సరంలో మా కంపెనీ ఉందండి, సింప్లిఫైడ్ ఫైనాన్షియల్ సర్వీస్ అని చెప్పేసి. ఆ సంస్థలో కొన్ని లావాదేవీలు తప్పుడేనని చెప్పేసి కొన్ని కేసులు గోపాలపల్లి పోలీస్ స్టేషన్ పెట్టారు. తర్వాత అదే సంవత్సరం అవి సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ చేశారు. సిసిఎస్ పోలీస్ వాళ్ళు మొత్తం 3 కేసులు కూడా ఎంక్వైరీ చేసి ఛార్జ్షీట్ వేశారు. అందులోంచి 2 కేసులు వేశారు. 2 మేము గెలిచాము. అంటే మమ్మల్ని ఆల్రెడీ ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. అయితే వాళ్ళు ఇంతవరకు కూడా ఫ్రమ్ డే 1 నుంచి ఇంతవరకు పోలీసులు ఆ కేసులు అసలు ఎప్పుడు అసలు ఒరిజినల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయలేదు. అది కింది కోర్టుని వాళ్ళు తప్పుదోవ పట్టించారు. సరే ఇంకా అక్కడ ఏదో వాళ్ళ వాదన నెగ్గింది. అప్పీల్ కోర్టులోకి వచ్చినప్పుడు మేము అప్పీల్ కోర్టుని అడిగినప్పుడు అప్పీల్ కోర్టు ఒరిజినల్ డాక్యుమెంట్ తెమ్మని చెప్పింది. తర్వాత వాళ్ళు దాదాపు మేము 2023లో మేము పిటిషన్ వేసిన తర్వాత ఫిబ్రవరి 2025లో అప్పీల్ కోర్టు కొన్ని డాక్యుమెంట్స్ తెమ్మని చెప్తే వాళ్ళు లాంచి ఇప్పుడు లేవు అని చెప్పి రిపోర్ట్ చేశారు. కాబట్టి మేము కంపల్సరీగా మాకు న్యాయం జరుగుతుంది చెప్పి మేము ఆశిస్తున్నాం. మాకు న్యాయస్థానం మీద నమ్మకం ఉంది, మేమే గెలుస్తామని. ఒరిజినల్ వాళ్ళ ఉంటాయండి, గ్యారంటీగా ఉంటాయి, ఎందుకు ఉండవు, కాకపోతే అవి టాలీ కావని చెప్పేసి మేము మొదటి నుంచి వాదిస్తున్నాము. తర్వాత కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇక మనం ఇంతకు మించి ఏం చెప్పలేము. మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను కూల్చివేశారు అధికారులు. కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చారని ఆవేదన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు. కాంగ్రెస్ పార్టీలో ముసలం. బీర్ల ఐలయ్య వర్సెస్ మందుల సామేల్. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యానలు. బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని బొందపెట్టాలని చూస్తున్నాడు. మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో పొట్టు పెట్టుకుంటున్నారు. మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొందపెట్టకు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్ల ఐలయ్య రాజీనామా చేయాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్. అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసిన విషయం, కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్టు నిన్న సాక్షి పేపర్లో వచ్చింది. కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళేం కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు
వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి దాదాపుగా. మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి, గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా. కనుక ఏ వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి, బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు చేసే జంగిల్ పని ఇదేనా? ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, రామ్నగర్, అడిక్మెట్, చిక్కడపల్లి, ఇంద్రా పార్క్, భోలక్పూర్, కవాడిగూడ తదితర ప్రాంతాలలో కురుస్తున్న వర్షం. దేశంలో ఐటీ కంపెనీల నుండి చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించుకునేలాగా లెనోవో ఇండియా స్మార్టర్ ఏఐ ఆల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్వంత నిబంధనల ప్రకారం ఏఐ మరియు హైబ్రిడ్ క్లౌడ్ సామర్థ్యాలను వినియోగించుకునేలాగా లెనోవో ఇండియా సేవలను అందిస్తున్నట్లు సంస్థ ఈడీ రోహిత్ మిథా అన్నారు. తెలంగాణలోని వ్యాపారవేత్తలు, స్టార్టప్ల సంస్థల యాజమాన్యాలు స్మార్టర్ ఏఐ ఆల్ సేవలను వినియోగించుకోవాలని కోరారు. Example, we work with customers on helping them achieve their green objectives, and this is, this includes things like helping them with devices which are offset with the CO2 emission for that device over the life cycle. We help them dispose of the device at the end of their life cycle. Would also include things like safe destruction of data which is inside the device. We then have vertical solutions. These are AI-powered vertical solutions. We work in, with specific industries where we offer vertical solutions which are customized to their need. Things like manufacturing, pharma, BFSI, and we were a plethora of solutions there which we've built with our partners. And finally, we have the global product services, which are services that a customer can avail of when he buys a device from us. So the last block is probably the only block where the services that we offer are connected to the devices that the customer buys from us. And those services are designed to ensure that the customer's experience with us when he buys a device from us can be as smooth as possible by giving them things like extended warranties, protection against accidental damage, and things like that. So that's the overall portfolio that we have from a solution services point of view. What I've covered till now is the pocket to cloud portfolio that we have, AI-ready devices, AI-ready infrastructure, AI-ready solutions. We work with our customers in real-time basis, not just from a devices point of view, but to help them achieve their technology roadmap. It could be AI in their organization, it could be cyber security, it could be about meeting their sustainability goals, irrespective of what it is. If it's got to do with technology, we are there to work with them. గర్ల్ఫ్రెండ్ బ్రేకప్ చెప్పిందని తన ఎక్స్ గర్ల్ఫ్రెండ్ను ద్విచక్ర వాహనంతో ఢీకొట్టిన సంఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లో గల ఇండోర్లో జరిగిన ఘటన అక్కడ సీసీటీవీలో రికార్డయింది. రాజేంద్ర అనే యువకుడిని లవ్ చేసిన యువతి ఇటీవల బ్రేకప్ చెప్పింది. దీంతో మళ్లీ తనను లవ్ చేయాలని అతడు వేధించడం మొదలుపెట్టాడు. నిరాకరించడంతో ఆగ్రహం ఎంచిన రాజేంద్ర రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఆమెను బైక్తో ఢీకొట్టాడు. గాయాలు పాలైన యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో వైరల్ అవుతోంది. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత. రంగారెడ్డి జిల్లా మంచల మండలం ఆకపల్లి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఛత్తీస్గఢ్కు చెందిన 18 ఏళ్ల ప్రమోద్ కుమార్ నుంచి 1 కేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఒడిశా నుండి హైదరాబాద్కు గంజాయి తరలిస్తుండగా ఎస్ఓటీ పోలీసులు ఆకపల్లి వద్ద నిందితుడిని పట్టుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన మరో నిందితుడు కిరణ్ నాయక్ పరారీలో ఉన్నారు. గంజాయితో సహా పట్టుబడ్డ ప్రమోద్ కుమార్ను ఎస్ఓటీ పోలీసులు మంచల పోలీసులకు అప్పగించారు. ఒంటరి వృద్ధురాలిపై దొంగల దాడి, బంగారం దోపిడీ. నల్లజర్ల తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో ఒంటరిగా నివాసముంటున్న పాకలపాటి సుభద్ర అనే వృద్ధురాలిపై 1 గంటకు దొంగలు దాడి చేసి చోరీకి పాల్పడ్డారు. 4 గుర్తు తెలియని వ్యక్తులు మాస్కులు ధరించి తలుపులు బద్దకొట్టి సుభద్రపై రాళ్లతో దాడి చేసి బెదిరించారు. ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, 4 గాజులు, చెవిదిద్దులు, 15 కాసుల బంగారం చోరీకి గురియైనట్లు వృద్ధురాలు వెల్లడించింది. సుభద్ర గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పరారయ్యారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సీసీ కెమెరా, వేలిముద్రాలను పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. నల్లగొండ జిల్లా ఫ్యామిలీ కోర్టు 2 నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. 2014లో నల్లగొండ పట్టణంలోని శివాజీనగర్లో హనుమ వంశీకృష్ణ అనే యువకుడిని, మెంటల్ రాజేష్, పెరిక సాయి తేజ అనే 2 రౌడీషీటర్లు కత్తితో పొడిచి బండరాయితో మోది చంపారు. ఈ కేసులో పలు వాయిదాల అనంతరం ఫ్యామిలీ కోర్టు జడ్జి దుర్గాప్రసాద్ నిందితులకు జీవిత ఖైదుతో పాటు 10,000 రూపాయలు జరిమానా విధించారు. అందరికీ నమస్కారం. నేను మీ నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్. ఇవాళ మనకి నల్గొండ 2 టౌన్లోని క్రైమ్ నెంబర్ 157/2014 మర్డర్ కేసులో ఫ్యామిలీ కోర్ట్ నల్గొండ ఇవాళ మనకి లైఫ్ కన్విక్షన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో అక్యూజ్ ఉన్న మెంటల్ రాజేష్ అనే పర్సన్ మీద ఆల్రెడీ 18 కేసులు ఉంది. అతని మీద రౌడీ షీట్ కూడా నడుస్తున్నది. ఇది అతని ఫస్ట్ కన్విక్షన్ రావడం జరిగింది. ఇది కూడా లైఫ్ కన్విక్షన్ వచ్చింది. దీనికి సంబంధించి ఎంతటి వారైనా ఎవరైనా సరే ఎటువంటి తప్పు పనులు చేసినా కూడా కేసు రిజిస్టర్ అయిన తర్వాత కంపల్సరీగా శిక్ష పడుతుందని చెప్పేసి ఇట్స్ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. ఈ సంవత్సరం ఒకటే మనకి నల్గొండ జిల్లాలో 21 కన్విక్షన్స్ 20 years కన్నా ఎక్కువ వచ్చినాయి. అందులో 9 లైఫ్ కన్విక్షన్స్, ఒక 2 డెత్ పెనాల్టీస్ రావడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ మై ఆఫీసర్స్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, SHOs, ప్రాసిక్యూషన్ టీం కూడా అందరూ కూడా కలిసి ఎంతటి కేసు అయినా కూడా ఎక్కడ కూడా భయపడకుండా, ఎక్కడ కూడా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా మంచిగా ప్రాసిక్యూషన్ చేసి కన్విక్షన్ తీసుకొచ్చినందుకు అందరికీ కూడా ఐ కన్వే మై కంగ్రాచులేషన్స్. నల్గొండ సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో గల జానకమ్మ చెరువు గత 5 సంవత్సరాల కాలం నుండి ఎండిపోయింది. శుక్రవారం నాటికి చెరువు మళ్లీ నిండి జలకళతో దర్శనం ఇవ్వడంతో చుట్టుపక్కల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిండి అలుగుపోస్తుండడంతో చుట్టుపక్క రైతులు తిలకిస్తున్నారు. సో ఇవండి ఇవాల్టి తెలంగాణ న్యూస్. మరో తెలంగాణ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి TV 786.